నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను లక్ష్మీనాగ్ నరహర్శెట్టి. హెడ్లైన్స్ చూద్దాం. సచివాలయంలో అఖిలపక్ష సమావేశం. కేకే అధ్యక్షతన తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీతో భేటీ. పవన్ వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ సెటైరికల్ ట్వీట్. నీకెందుకురా అంటూ బండ్ల గణేష్ కౌంటర్ అటాక్. తెలంగాణలో తొలిసారి ఎబోలా వైరస్ కలకలం. హైదరాబాద్లోని అమీర్పేటలో అగ్ని ప్రమాదం. షాపింగ్ కాంప్లెక్స్లో చెలరేగిన మంటలు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో తొలిసారి ఎబోలా వైరస్ కలకలం రేపింది. ఆఫ్రికా దేశాలను గడగడలాడిస్తున్న ఈ మహమ్మారి లక్షణాలు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కలకలం సృష్టించాయి. ఇవాళ ఉదయం సుడాన్ దేశం నుంచి వచ్చిన మహమ్మద్ అనే విదేశీ ప్రయాణికుడికి గతంలో ఎబోలా వైరస్ సోకిన హిస్టరీ ఉన్నట్లు ఎయిర్పోర్ట్ అధికారులు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన వైద్య సిబ్బంది అతన్ని హుటాహుటిన సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎబోలా వార్డులో అతనికి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. ఎబోలా నిర్ధారణ పరీక్షల కోసం సదరు ప్రయాణికుడి శాంపిల్స్ను వైద్యులు సిసిఎంబికి పరిశీలించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నటుడు ప్రకాష్ రాజ్, టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ మధ్య సోషల్ మీడియాలో మాటల యుద్ధం నడుస్తుంది. పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ప్రకాష్ రాజ్ పెట్టిన ఒక సెటైరికల్ పోస్ట్కు బండ్ల గణేష్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. మీరు వస్తానంటే మేము వద్దంటామా? రండి దొర, వచ్చే ముందు ఉత్తుత్తునే వస్తున్నారా, పొత్తుతో వస్తున్నారా, లేదా సింగిల్గా వస్తున్నారా, అది చెప్పండి, జస్ట్ టాస్కింగ్ అంటూ ప్రకాష్ రాజ్ ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దీనిపై బండ్ల గణేష్ స్పందించారు. ప్రతి దాంట్లో వేలు పెట్టడానికి అసలు నువ్వెవరు? తమిళోడివా, తెలుగోడివా, కన్నడవాడివా? ముందు నీ అడ్రస్ నువ్వు తెలుసుకో అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రతి విషయంలో జడ్జిమెంట్లు ఇవ్వడానికి నువ్వేమైనా ప్రధానమంత్రివా? అందరి విషయాల్లో దూరి హీరోలా ఫీల్ అవ్వకు అంటూ ప్రకాష్ రాజ్పై బండ్ల గణేష్ విరుచుకుపడ్డారు. ప్రస్తుతం ఇద్దరి మధ్య జరుగుతున్న ఈ వార్ నెట్టింట హాట్ టాపిక్గా మారింది.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లోని అమీర్పేటలో అగ్ని ప్రమాదం జరిగింది. ఓ షాపింగ్ మాల్లో 2వ అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లుగా సమాచారం. ఇక మంటల తీవ్రత ఎక్కువగా ఉండడంతో అవి క్షణాల్లోనే పక్కన ఉన్న ఇతర దుకాణాలకు కూడా వేగంగా వ్యాపించాయి. మరోవైపు ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రమాద ప్రాంతంలో దట్టమైన పొగలు అలుముకోవడంతో చుట్టుపక్కల ప్రజలు, స్థానిక వ్యాపారులు తీవ్ర భయాందోళనకు లోనయ్యారు. ప్రస్తుతానికి అధికారులు పరిస్థితిని సమీక్షిస్తూ మంటలు పూర్తిగా అదుపులోకి తెచ్చేందుకు చర్యలు ముమ్మరం చేశారు. సచివాలయంలో తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ అఖిలపక్ష సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశం ఉద్యమకారుల గుర్తింపు కమిటీ చైర్మన్ కె కేశవరావు ఆధ్వర్యంలో జరిగింది. సభ్యులు మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్, ఎమ్మెల్సీ కోదండరాం, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, మోతే శోభన్ రెడ్డితో పాటుగా ఇతర పార్టీలకు చెందిన నేతలు కూడా హాజరయ్యారు. ఉద్యమకారుల గుర్తింపులకు పార్టీ సలహాలు, సూచనలు కమిటీ స్వీకరించనుంది. న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ సరికొత్త రికార్డు సృష్టించింది. జాతీయ స్థాయిలో పలు ప్రతిష్టాత్మక అవార్డులు కైవసం చేసుకుని రాష్ట్ర కీర్తి పతాకాన్ని ఎగరేసింది. ఈరోజు జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో అధికారులు ఈ అవార్డును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రదర్శించారు. పంచాయతీరాజ్ శాఖ సాధించిన ఈ అద్భుత విజయానికి గాను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటుగా అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా అభినందించారు. ప్రభుత్వ సంకల్పానికి, అధికారుల కష్టానికి ఈ అవార్డులే నిదర్శనమని సీఎం కొనియాడారు.
జనసేన పార్టీ నిర్మాణ సమాచార సేకరణ కమిటీలను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియమించారు. ఇక జన సైనికుల నుంచి భవిష్యత్తు నాయకత్వాన్ని తీర్చిదిద్దే వినూత్న ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్టుగా తెలియజేశారు. పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసిన కార్యకర్తలను గుర్తించేందుకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశామని అధినేత తెలియజేశారు. 25 పార్లమెంట్, 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేసే దిశగా కసరత్తు చేస్తున్నామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కేడర్ ఆధారిత న్యాయకత్వ వ్యవస్థను మరింత పటిష్టం చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని పవన్ కళ్యాణ్ సూచించారు. దేశవ్యాప్తంగా ఎండల తీవ్రతతో అల్లాడుతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. నైరుతి రుతుపవనాలు ఇవాళ కేరళను తాకనున్నాయి. ఇప్పటికే కేరళంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో వాతావరణం చల్లబడింది. మరోవైపు తెలుగు రాష్ట్రాలపై కూడా దీని ప్రభావం గట్టిగానే ఉండబోతుంది. ఈ నెల 10వ తేదీ నుంచి 12 వరకు నైరుతి రుతుపవనాలు తెలంగాణకు చేరుకునే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సింగరేణి బొగ్గు గనుల్లో జరిగిన 1500 కోట్ల భారీ నిధుల గోల్మాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే బీఆర్ఎస్ నేతలు తప్పుడు కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. చెంచల్గూడ జైల్లో రిమాండ్లో ఉన్న మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్ను పరామర్శించిన అనంతరం కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి బావమరిది కనుసనల్లోనే ఈ కుంభకోణం జరిగిందని ఆరోపించారు. ఒకటికి మించిన కుంభకోణం మరొకటి బయటపడతా ఉన్నది. దాన్ని బయట పెడతా ఉన్నది మా పార్టీ నాయకత్వం. 15,000 కోట్ల కుంభకోణం రేవంత్ రెడ్డి గారి బావమరిది సృజన్ రెడ్డి గారి కనుసన్నల్లో సైట్ విజిటేషన్ సర్టిఫికెట్ పేరిట జరిగిన కుంభకోణాన్ని బయటపెట్టింది బీఆర్ఎస్ పార్టీ. అట్లాగే సోలార్ టెండర్ల విషయంలో మరి ఏ రకంగా అక్రమంగా 100 కోట్ల కుంభకోణం జరిగిందో బయటపెట్టింది మా నాయకుడు హరీష్ రావు గారు. అట్లాగే నైని బొగ్గు టెండర్ విషయంలో వాళ్లకు మంత్రులకు ముఖ్యమంత్రికి వాటాలు కుదరక మంత్రులకు ఉప ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రులకు అల్టిమేట్ గా మీడియాలో పనిచేసే జర్నలిస్టులను అరెస్ట్ చేసే కాడికి పోయిన విషయం కూడా మనకు తెలిసిందే. అట్లాగే ఆ నైని బొగ్గు టెండర్ ను కూడా రద్దు చేసిన విషయం కూడా మొన్న మా పార్టీ అనుబంధ సంస్థగా ఉన్న తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం మా పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో ఒక సమావేశం పెట్టుకుంటే అందులో అన్ని విషయాలు ప్రస్తావనకు వచ్చినాయి. ఎట్లా సింగరేణి సంస్థ ఈ రోజు మొత్తం కార్మికుల పొట్టగొడుతున్నది, కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లా 19,000 వారసత్వ ఉద్యోగాలు మెడికల్ ఇన్వాలిడేషన్ బోర్డు ద్వారా ఇవ్వడం జరిగింది, ఏ రకంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఆ బోర్డు మొత్తం ఎత్తేసి 11 నెలలుగా బోర్డు మీటింగులు పెట్టకుండా వేలాది మంది పిల్లలకు అన్యాయం చేస్తా ఉన్నారు. అన్యాయం చేయడమే కాకుండా గతంలో
కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు మెడికల్ ఇన్వాలిడేషన్ కింద 19,000 ఉద్యోగాలు ఏదైతే ఇచ్చారో వాటి మీద కూడా విజిలెన్స్ ఎంక్వైరీ చేపిస్తామని చెప్పి అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కామారెడ్డి జిల్లాలో ఇందిరమ్మ ఇంటి కోసం ఓ మహిళ తన కుటుంబంతో కలిసి కలెక్టరేట్కు పాదయాత్రగా బయలుదేరి ఘటన చోటు చేసుకుంది. బీబీపేట గ్రామానికి చెందిన ఎల్లమ్మ నందినికి ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో పేరు వచ్చినా సాంకేతిక కారణాల వల్ల మంజూరు పత్రం రాలేదు. అధికారులు చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో సీఎం రేవంత్, మంత్రి పొంగులెట్టి, షబ్బీర్ అలీ ఎమ్మెల్యేల పేరుతో ఫ్లెక్సీ కట్టుకుని కలెక్టరేట్కు పాదయాత్రగా బయలుదేరింది. విషయం తెలుసుకున్న అడిషనల్ కలెక్టర్ గిరి జనగాంగ్రం బాధితులు కలిసి తన కారులో ఎక్కించుకుని ఎంపీడీఓ కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడికక్కడే సమస్యను పరిష్కరించి ఎంపీడీఓ పూర్ణచంద్రరావు ద్వారా ఇంటి మంజూరు పత్రాన్ని అందించి నిర్మాణానికి భూమి పూజ కూడా చేయించారు. దీంతో ఆ కుటుంబం ఆనందం వ్యక్తం చేసింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ పెద్ది ఈరోజు దేశవ్యాప్తంగా థియేటర్లోకి వచ్చేసింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని విజయ్ థియేటర్లో వేసిన స్పెషల్ మార్నింగ్ షోకు ప్రేక్షకులు, అభిమానులు భారీగా తరలివచ్చారు. ఒక ఊరి కోసం హీరో చేసిన పోరాటం, బుచ్చిబాబు సానా డైరెక్షన్, ఏఆర్ రెహమాన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, చరణ్ డాన్సులు థియేటర్లో పూనకాలు తెప్పిస్తున్నాయని ప్రేక్షకులు చెప్తున్నారు. సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ కేక్ కట్ చేసి కటౌట్లకు పాలాభిషేకం చేస్తూ సంబరాల్లో మునిగిపోయారు. దీనిపై మరింత సమాచారం థియేటర్ వద్ద నుండి మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలో రామ్ చరణ్ సినిమా రిలీజ్, పెద్ద సినిమా రిలీజ్ కావడంతో ఊరంతా ఇటు రామ్ చరణ్ అభిమానుల్లో పండుగ వాతావరణం ఉంది. నిజాం నగరంలోని థియేటర్లు ఉన్నాయి. ఇక్కడ రామ్ చరణ్ అభిమానులు పెద్ద ఎత్తున హీరోయిన్లు కొడుతూ వంటలు చేసుకుంటున్నారు. చెప్పండి, సినిమా ఎలా ఉంది? పెద్ద సినిమా అయితే బాగుంది, బాడీ బీడీ మస్తు ఉంది. ప్రభాస్ ఖాన్ హైలైట్ మంచిగా ఉంది. రామ్ చరణ్కి ఇండియాలో హైలైట్ కొట్టిండు. జస్టిన్ టెండూల్కర్ లేక మంచిగా ఉంది. బ్యాడ్ బీడ్ మస్తు ఉంది, సూపర్ ఉంది. సినిమా హిట్ 100% హిట్ అవుతుంది. సినిమా బాగుంది, చాలా బాగుంది. ఈ సినిమా అంతా ఏడాది చూడలేం, చాలా సూపర్ అంటే సూపర్ ఉంది సినిమా. డ్యాన్స్ విషయం చూస్తుంటే మెగా చిరంజీవికి డ్యాన్స్కి కెరియర్గా అతను తనివిడిగా డ్యాన్స్ ఎలా ఉంది ఈ సినిమాలో? డ్యాన్స్ లా మంచిగా ఉంది, బాడీ ఫైటింగ్ మంచిగా ఉంది, డ్యాన్స్ బాగుంది, అన్ని బాగుంది. సినిమా బాగుంది. ప్రధానంగా మరొక అభిమానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, సినిమా ఎలా ఉంది? అన్న, సినిమా ఎలా ఉంది? బాగుంది సార్, మెసేజ్ పిక్చర్ బాగుంది. స్టోరీ ఎలా ఉంది? స్టోరీ బాగుంది. స్పోర్ట్స్ డ్రామా బాగుంది సినిమా. అన్న, మీరు చెప్పండి, ఈ సినిమాలో ఏ సన్నివేశం వచ్చింది? సినిమాలో అన్ని సన్నివేశాలు వస్తాయి అన్న. సూపర్ మూవీ, మీరు చూడండి, మీకు అర్థమవుతుంది. ఏ సీన్ అని చెప్పలేను నేను, ప్రతి ఒక్క సీన్ హైలైట్. అంటే మీకు నచ్చిన సినిమా? మాకు నచ్చిన సీన్ సూపర్ అంటే ఒకటి చెప్తా అన్న, లాస్ట్ సీన్ రైల్లో ట్రైన్ సీన్ ఉంటుంది, సూపర్ సీన్ అన్న. ట్రైన్ సీన్ హైలైట్ సీన్. బుచ్చిబాబు సినిమా సెకండ్ సినిమా కాబట్టి పెద్ద హైలైట్ మూవీ అవుతుంది. చూడండి, ట్రైన్ మాత్రం సినిమా మాత్రం సూపర్. ముఖ్యంగా డ్యాన్స్ కావచ్చు, ఫైట్స్ కావచ్చు, ఎలా ఉన్నాయి? సూపర్ ఉన్నాయి, సూపర్ అదిరిపోయింది మొత్తం. సూపర్ అన్న, చూసినా సూపర్ సినిమా మాత్రం. సినిమా ఎన్నో రోజులు అవుతుంది? 100% గ్యారంటీ ఫుల్. ప్రధానంగా చిరంజీవి సినిమా, తను రామ్ చరణ్ సినిమా, పెద్ద సినిమా కూడా ఇక్కడ నిజామాబాద్లో హైలైట్ అవుతుందని చెప్పి ముఖ్యంగా ప్రతి థియేటర్లో కూడా 100 రోజులు ఖచ్చితంగా నడుస్తుందని చెప్పి ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న ఈ పెద్ద సినిమాకి రావడంతో తమ ఎంతో సంతోషంగా ఉందని చెప్పి, ముఖ్యంగా ఈ సినిమాలో ఇటు పల్లెటూరు వాతావరణం సంబంధించిన సినిమా ఉందని చెప్పి ప్రతి ఒక్క సన్నివేశం ఇటు స్పష్టంగా ఉందని చెప్తున్నారు. బాబు చెప్పండి, ఎలా ఉంది సినిమా? మంచిగా ఉందన్న, మొత్తం గేమ్స్ గురించి మంచిది సినిమా. అంటే ఎలా అనిపించింది? నాకైతే మంచిగా బ్లాక్ బస్టర్ అవుతుంది. ఫైట్స్ అన్ని మంచిగా ఉన్నాయి, పాటలు మంచిగా ఉన్నాయి, అన్ని మంచిగా ఉన్నాయి అన్న. పాటలు సన్నివేశాలు కూడా బాగున్నాయి. చివరిలో సన్నివేశాలు కూడా చాలా బాగుండదని చెప్పి కూడా తాము ఎంతో ఎంజాయ్ చేస్తున్నామని చెప్పి కూడా రామ్ చరణ్ అభిమానులు చెప్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పాడు. కెమెరామన్ శ్రీధర్తో ఉన్న ఏఎన్ఎన్ న్యూస్ నవీన్, నిజామాబాద్. హైదరాబాద్ కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన వెలుగు చూస్తుంది. క్షణికావేశంలో ఒక భర్త కట్టుకున్న భార్యను అత్యంత కిరాతకంగా అంతమొందించాడు. ఖైల్తాపూర్ నివాసం ఉంటున్న రహీం, సుమేరా దంపతుల మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఇవాళ కుటుంబ కలహం తీవ్ర రూపం దాల్చడంతో భార్యను హతమార్చాడు. అనంతరం నిందితుడు నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోవడం స్థానికంగా సంచలనంగా మారింది.
కంప్లైంట్ చేయడం జరిగింది. కంప్లైంట్ సారాంశం ఏంటంటే వాళ్ళ సిస్టర్ అయినటువంటి సుమేరా బేగంకి ప్లస్ సుమేరా బేగం వాళ్ళ భర్త షేక్ రహీంకి ఇద్దరికి కూడా 2024లో మ్యారేజ్ అయింది. ఇద్దరు కూడా ఇక్కడ కైతలాపురం ఇందిరం కాలనీలో ఉంటారు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో. అక్కడ ఉండేటప్పుడు ఇద్దరి మధ్య ఫ్రీక్వెంట్గా గొడవలు అవుతున్నాయని చెప్పేసి మనకి కంప్లైంట్ రాసిచ్చారు. తర్వాత ఈ రోజు ఆమెకు ఫోన్ ద్వారా తెలుసుకోగా ఆమె భర్త ఎవరైతే షేక్ రహీం ఉన్నాడో ఆ సుమేరా బేగంని కత్తితో గొంతు దగ్గర కోసి చంపేసినాడని తెలిపారు. మేము స్పాట్కి వెళ్ళడం జరిగింది. ఆ బాడీని గాంధీ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగిందండి. కేసు నమోదు చేసినాము. ఇన్క్వెస్ట్ అయిపోయినాక పట్టుకొని టీం కూడా తిరుగుతున్నాయండి. ఇద్దరి మధ్య ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉన్నాయంటున్నారు. ఇద్దరి మధ్య ఓన్లీ ఫ్యామిలీ ఇష్యూ, మహిళా ఇంకేం చెప్పలేదు. ఇంకో వాళ్ళ మదర్ అందరూ వస్తున్నారు, అందరూ ఎగ్జామ్ చేయడం జరుగుతుంది. అక్యూజ్డ్ ప్రజెంట్ గా క్యాబ్ నడిపిస్తున్నారంట. ముందు కూడా ఫ్రీక్వెంట్ గా ఫ్యామిలీ ఇష్యూస్ మధ్య గొడవలు అవుతూ ఉన్నాయి భార్యాభర్తల మధ్య. మనకు కూడా కౌన్సిలింగ్ ఏం జరిగింది, ఆయన అతను ఏం మారినట్లేరు. ఒక్కడే ఇద్దరే ఉంటున్నారు ఆ ఇంట్లో, ఇద్దరం కాలనీలో. హనుమకొండ జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జిల్లాలోని 56వ డివిజన్ పరిధిలో గల గోపాల్పూర్ ఓర చెరువు వద్ద దళితులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. చెరువు సమీపంలో ఉన్న తమ పూర్వీకుల సమాధులను అక్రమంగా నాశనం చేస్తున్నారంటూ వారు మండిపడుతున్నారు. పనుల్లో భాగంగా వస్తున్న మరొన్ టిప్పర్లను స్థానికులు అడ్డుకున్నారు. చెరువులో భారీ అక్రమాలు జరుగుతున్నాయని, నాణ్యత లేకుండా డ్రాప్ వాల్ కడుతూ కోట్ల రూపాయల కుంభకోణాలకి పాల్పడుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. సమాధుల జోలికి వచ్చిన అధికారులపై, అక్రమార్కులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మౌనిష్ అందిస్తారు. ఊర చెరువు దగ్గర ఆందోళన చేపట్టారు. ఇక్కడ స్థానికులు అయితే వారి యొక్క సమాధులను అయితే ధ్వంసం చేస్తున్నారు, వాటిపైన మట్టి పోతున్నారు అనే ఒక వారు చేస్తున్న నేపథ్యంలో వారైతే ఇక్కడ ఆందోళనకు దిగిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే గోపాలపూర్ చెరువు మొత్తంగా 21 ఎకరాలలో ఉండే చెరువు అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆక్రమణలకు గురై 10 ఎకరాలకైతే చేరింది. నేపథ్యంలో ఇక్కడ ఆందోళన చేపడుతున్నారు. అభివృద్ధి పనులకైతే అడ్డుకొని వారి యొక్క దళితులు అయితే వారైతే ఆందోళన చేపడుతున్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం, ఏం జరిగింది అనేది ఒకసారి మాట్లాడదాం. అన్న చెప్పండి, ఏంటిది చేస్తున్న ధర్నా ఏంటి, అసలు ఏంటి? ఫస్ట్ 21 ఎకరాల 3 గుంటల స్థలము గోపాలపురం 21 ఎకరాల 3 గుంటల స్థలము 89వ సర్వే నెంబర్ లో ఉంది. ఈ భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు మొత్తం కబ్జా చేస్తాయి. ఇప్పుడు ఉన్నటువంటి చెరువు అంతా 5 ఎకరాలే ఉంది. దాదాపుగా వాళ్ళకి సంబంధించిన వాళ్ళంతా కబ్జా చేశారు. వాళ్ళ పార్టీకి సంబంధించిన ఒక పెద్ద బడా పెట్టుబడిదారుడు పక్కనే ఉన్నాడు, ఈ కాలం పక్కనే, ఆయన కబ్జా చేశాడు, ఇంకో ఆయన కబ్జా చేశాడు. వాళ్ళెవ్వరి జోలికి వెళ్లకుండా పేదల జోలి వేసి ముందు గుడిసెలు కూలగొట్టాడు. గుడిసెలు కూలగొడతామే ఆ పేదల సంగతి వాళ్ళకి ఏం చేస్తే ప్రభుత్వం చూద్దాం. కానీ సేమ్ టైం మళ్ళీ ఎక్కడికి వచ్చిండు, మళ్ళీ పేదలు ఉన్నటువంటి మళ్ళీ గోరీలు, దళిత సెక్షన్ ఉన్నటువంటి గోపాలపురం సంబంధించినటువంటి ఒక 15 డివిజన్ సంబంధించినటువంటి గోరీలు ఇక్కడ. ఈ గోరీలు అన్ని మొత్తం దళిత శాఖకు సంబంధించి 100 సంవత్సరాల నుండి ఇక్కడనే గోరీలు వేసుకొని బతుకుతున్నటువంటి పేద ప్రజలు ఉన్నారు. రెక్కాడితే డొక్కాడని పేద ప్రజలు ఉన్నారు. ఏదో చట్ట ప్రకారంగా కనీసం మనం దానం చేసుకోవడం కోసం భూమి జాగా కావాలని చెప్పేసి ఇక్కడ దానం చేసుకున్న పరిస్థితి ఉంటే దీన్ని కూడా కబ్జా చేసేసి మొత్తానికి దీని డ్రాప్ వాల్ని కింద నుండి పోవాల్సిన డ్రాప్ వాల్ని పైనుండి కట్టేసి ఇదంతా మొత్తం మట్టి దందా చేయడం కోసం ఇదంతా నాటకం ఆడుతుండ్రు. కాబట్టి వాళ్ళ లాభాల కోసం చేస్తారు. ముందు ఆ గోరీల్ని మూసినటువంటి ఇప్పటికీ దాదాపు 500-600 గోరీల మీద మట్టి పోసాడు. ఆ మట్టి పోసినటువంటి జిల్లా అధికారుల మీద SC ST అట్రాసిటీ కేసు పెట్టాలి. వాళ్ళ మీద కేసు పెట్టేసి వాళ్ళని సస్పెండ్ చేయాలి. అట్లా సస్పెండ్ చేయకపోతే మేము కోర్టులను ఆశ్రయిస్తాం. మేము గ్యారెంటీగా ప్రజా ఉద్యమాలు చేస్తాం. ప్రజల ద్వారా మేము ఏ అధికారులు వచ్చినా కూడా, ఏ అధికార పార్టీ వచ్చినా కూడా వాళ్ళని మేము తగిన బుద్ధి చెప్పడం కోసం మేము ప్రజలంతా కూడా మేము సిద్ధమై ఉన్నాం. ఆ రకంగా రాత్రిపూట లారీలతో మట్టి అమ్ముకుంటాను. అయితే గోరీల విషయానికి వస్తే ఇంతకుముందు ఏమైనా అధికారులకు దృష్టికి తీసుకెళ్ళాలి. మొన్న కలెక్టర్ ఆఫీస్ కాడ ధర్నా జరిగింది. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాము, RDO దృష్టికి తీసుకెళ్లాము, MRO దృష్టికి తీసుకెళ్లాము, ఇరిగేషన్ వాళ్ళ తీసుకెళ్లాము. వాళ్ళందరూ కలిసేసి రాత్రిపూట మట్టి ఇదంతా చేస్తారు. అధికారులు చేసేది ఎంత, అధికారులు మొత్తం జిల్లా యంత్రాంగం అధికారులు కలిసేసి ఇదంతా మొత్తం మట్టి అమ్ముకోవడం కోసం శవాలను తీసుకుపోయి అమ్ముతారా? ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఉందా? గోరీలు మీద మట్టి పోసేసి కింద నుండి శవాలు వెళ్తాంట, శవాలు డంపు చేసి బయట మట్టిలో అమ్ముతుండ్రు. స్కిల్ట్ అంటాడు, అది వేస్ట్ మట్టి అంటాడు. ఇప్పుడు మనం ఏ లాగా చూసినా కూడా మొత్తం మొరం వెళ్తుంది. ఈ మొరంలో తీయమని చెప్పేసి ఏ చట్టంలో ఉంది? మొరంలో నీకు చెరువు శిఖంలో నీకు పైన ఉన్న బురద తీయాలి తప్ప కానీ మొరం తీయడానికి వీళ్ళకి ఎంత కొడుతుంది తప్ప తాడు చెట్టు రేపు అంటే ఈ మట్టి GWMC అభివృద్ధి కోసం యూజ్ చేస్తున్నారంటే అధికారులు. GWMC అధికారులు
అట్లాగే మున్సిపల్ అధికారులు కావచ్చు, GWC అధికారులు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, ఇరిగేషన్ అధికారులు, వాళ్ళు ముగ్గురు రాజకీయ నాయకులు, ఈ నలుగురు కుమ్ముకై మట్టిని అమ్ముకుంటారు. ఒక్కరు కాదు, అందరు కుమ్ముకై మట్టి అమ్మడం కోసమే ఇదంతా మొత్తం చేస్తారు. ఇది పారకం లేని చెరువు. ఇక్కడ నువ్వు డబుల్ బెడ్రూమ్ కట్టి జనానికి ఈ గోరీలకి ఇది వదిలే 3 ఎకరాలు గోరీలకు వదిలి మొక్కుతారు జనం, నీకు నిన్ను దేవునిగా మొక్కుతారు మొత్తానికి. కానీ పారకం లేని చెరువులు తీసుకుపోయి మూస్తావు. రెండోది, దీనికి గట్టిగా నువ్వు వరద వస్తే ఇదంతా ఊరి మీద మళ్ళీ ఊరంతా కొట్టుకుపోతుంది. నువ్వు కట్టే డ్రాప్ వాళ్ళకు సలాక లేకుండా కడుతున్నావు. మొరి ఎక్కడుంది? దీంట్లో మధ్యలో మొరి ఉండాలి. ఆ మధ్యలో అప్పుడు అంటే వాళ్ళ కుటుంబాలు రక్షించడం కోసం 300-400 మీటర్ని కట్టను లోపలికి జరిపేసినావు. లోపల జరిపేసి ఇప్పుడు గొర్రెల మీదకి వచ్చేసినావు. ఇది చాలా దారుణము. నువ్వు కడితే కట్ట దిగకుండా కింద నుండి కట్టాలి. కింద నుండి కట్టకుండా నువ్వు పై నుండి ఎట్లా కడుతున్నావు అంటే అధికారులే కావాలని చెప్పేసి దీన్ని రాంగ్ డిజైన్ ఇచ్చారు. ఫస్ట్ రాంగ్ డిజైన్ ఇచ్చినట్టు అధికారులను వాళ్ళను సస్పెండ్ చేసి వాళ్ళ అట్రాసిటీ కేసు పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే మన నాణ్యత లోపం డ్రాప్ వాల్ మీద డ్రాప్ వాల్ మొత్తం నాణ్యత లోపమే. డ్రాప్ వాల్ అంతా జరిగే సలాకు లేకుండా డ్రాప్ వాల్ అంతా నాణ్యత లోపమే. మనకు అది పోయిన సంవత్సరం వచ్చేటువంటి వరద మళ్ళా వస్తే అసలు ఇక్కడ స్టోరేజ్ అయిన ఊరంతా కొట్టుకోపోతుంది. ఇప్పుడు అంటే వాళ్ళు మరోసారి ఊరిని కొట్టుకోపోతే దీనికి అంత మొత్తానికి ఒక 5-6 డివిజన్లు మొత్తం ఫ్లడ్ వచ్చిందని చెప్పేసి నాటకం ఆడడం కోసం చేసేటువంటి పని ఇది. అధికారుల చిత్తశుద్ధి లేదు. వాళ్ళే కావాలా డబ్బుల కోసం చేసే పని ఇదంతా మొత్తానికి. నేను ఏం డిమాండ్ చేస్తున్నాను, గొర్రెల మట్టి పోయొద్దు. వాళ్ళు మట్టి పోసినప్పుడు ఆ అధికారుల మీద అట్రాసిటీ కేసు పెట్టాలి. వాళ్ళ మీద అట్రాసిటీ కేసు పెట్టాలి. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలి. మంది మహిళలు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడడం అసలు ఏంది, ఎప్పటి నుంచి ఉన్నారు, అసలు ఏం జరుగుతుంది అనేది ఒక నిమిషం జరుగుతాయి. అమ్మ చెప్పండి, ఏంది సమస్య, ఎన్ని రోజుల నుంచి ఉంటారు మీరు? సారు మాది ఇక్కడనే, మేము ఎక్కడి నుండెల్లా రాలే. మేము అది మాది బొందల గడ్డ, మా మామల కానుండెళ్ళి ఇక్కడనే పెట్టినాం. తరతరాల కానుండెళ్ళి ఉన్నది. ఉన్న బొందల గడ్డ ఇన్ని రోజులు ఎవరు తీసేస్తామనిలే, ఇప్పుడు తీసేస్తామని వచ్చిండ్రు. అత్తే మాకు బొందల గడ్డ ముఖ్యము. మళ్ళోటి అక్కడ కాలువ ఇటు సైడ్ కట్టాలి, మా బొందల సైడ్. గోపాల్పూర్ చెరువు వద్ద అయితే ఇక్కడ ఆందోళన అయితే చేపట్టడం జరిగింది. తమ యొక్క గోరీలను కూల్చొద్దు, తమ యొక్క గోరీలను ఇక్కడ నుంచి తీసుకువెళ్ళొద్దు, అదేవిధంగా గోరీల పైన మట్టి పోయొద్దు అంటే వారైతే దళితులు అయితే ఆందోళన చేపట్టుతున్నారు. మాకు ఉండడానికి ప్లేస్ లేకపోయినా కూడా మేము చనిపోయినప్పుడు బొంద పెట్టడానికి మాకు బొందలగడ్డ కావాలి, ఆ బొందలగడ్డ అనేది కావాలని వీళ్ళు తీసేస్తున్నారు. కేవలం ఇది ఒక కుట్ర మాత్రమే అంటూ వారైతే చెప్తున్నారు. దీంతోనే వీరైతే ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి పనులను అడ్డుకుని అయితే వారైతే నిరసన చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఒకసారి మనం చూస్తే ఇవే బొందలగడ్డ, గోపాల్పూర్ చెరువులో ఏర్పడినటువంటి బొందలగడ్డ. కొన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రదేశంలోనే ఇవన్నీ ఉండడం జరిగితే అయితే ఇప్పుడు అభివృద్ధి పనుల పేరు చెప్పైతే ఇక్కడ ఉన్నటువంటి వీటిని అన్నిటిని అయితే ధ్వంసం చేసి వారైతే తరలిస్తుందంటూ వారైతే ఆరోపిస్తున్నారు. ఆందోళనకి దిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే దీన్ని ఈ పనికి చేస్తున్నారో వారిపైన అధికారుల పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటే అయితే వారు చెప్తున్నారు. అదే విధంగా ఇక్కడ చేస్తున్న పనులలో కూడా నాణ్యత లేదంటూ చెప్తున్నారు. సెలాకి యూజ్ చేయడం సరిగ్గా లేదు, అందుకనే క్రాక్స్ వస్తున్నాయంటూ కూడా ఇక్కడ ఉన్న వారు స్థానికులు అయితే చెప్తున్నారు. నాణ్యత లోపం కూడా కనిపిస్తుందని చెప్తున్నారు. అదేవిధంగా మొరం అనేది దందా కొనసాగుతుంది, మొరం దందా కొనసాగిస్తున్నారు. దీన్ని ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకుంటున్నారంటూ వారైతే ఆరోపిస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. అర్ధరాత్రి 1 గంటల తర్వాత అయితే ఇక్కడ వీరు చేరుకొని అయితే ఈ మొరాన్ని తరలిస్తున్నారు. కోట్ల దందా అయితే వీరు చేస్తున్నారంటూ ఇక్కడ ఉన్న స్థానికులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే అధికారులు ఇటువంటి పైన వీరి నాణ్యత లోపం పైన, అదేవిధంగా ఇక్కడ గోరీల పైన, అదేవిధంగా ఈ మొరం సంబంధించిన వివరాల గురించి సేకరించి తగిన చర్యలు తీసుకోవాలి, ఈ దందాన్ని ఆపాలి, అదేవిధంగా మా గోరీలను కాపాడాలంటూ అయితే వారైతే ఆందోళనకు దిగిన పరిస్థితి. అదేవిధంగా వారు ప్రధానంగా డిమాండ్ చేసేది మా గోరీలను కాపాడాలి అంటూ అయితే ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అక్రమంగా ఇసుక మొరం తరలిస్తున్నారు, వాటిని కూడా కాపాడాలంటూ అయితే వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రమేష్ తో మౌనీష్, ANN న్యూస్ వరంగల్. ఇవి బులెటిన్ అప్డేట్. స్టే ట్యూన్ ANN.